బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. చంపాపేటలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్, డీకే అరుణ, డాక్టర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ముఖ్య నేతలకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు బండి సంజయ్. టాలీవుడ్ లో ఒకప్పుడు ప్రధాన విలన్లైన రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య పాత్రల్ని పార్టీలు పోషిస్తున్నారని విమర్శించారు. రావు గోపాలరావు పాత్రను బీఆర్ఎస్ పోషిస్తుంటే అల్లు రామలింగయ్య పాత్రను కాంగ్రెస్, మిగతా పార్టీలు కైకాల సత్యనారాయణ పాత్ర పోషిస్తున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం యుద్ధం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. తెలంగాణలో బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తుందని, మెజార్టీ సాధిస్తామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా దళిత బంధులో 30% కమిషన్ మా వాళ్ళు తీసుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి 60% తీసుకుందాం అనుకున్నాడు. నన్ను 30% కోత పెట్టారు ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పి భయపడే ఇలా మంత్రులను హెచ్చరించే ప్రయత్నం చేసినప్ప 30% మంత్రులకు, ఇంకా 30% కేసీఆర్ కుటుంబానికి. ఇలా అంతకుముందు అన్నాడు కారు 16 అంటే బోల్తా పడ్డాడు. ఈసారి మనం పెడదాం. ఇలా కారు 60% సర్కార్, ఇది కారు 60% సర్కార్. ఇలా అనవసరంగా బదనాం చేసినాను. కాబట్టి ఇలా మనకు ప్రధాన విలన్ రాష్ట్ర ముఖ్యమంత్రి. నేను పొద్దున చెప్పిన దాన్ని టీఆర్ఎస్ ట్రోల్ చేస్తున్నారట. మళ్ళీ చెప్తా, ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో హీరో పాత్ర పోషిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాపాడడం కోసం ఈ ముఖ్యమంత్రి కబంధ హస్తం నుంచి తెలంగాణ రాష్ట్రానికి కాపాడడం కోసం విలన్ కేసీఆర్ రావు గోపాలరావు పాత్ర కేసీఆర్ ప్రదర్శిస్తున్నాడు. ఇవాళ అల్లు రామలింగ పాత్ర కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ కైకాల సత్యనారాయణ పాత్ర, వాళ్ళ ఎంఏ. క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారని ప్రతి డేటా జాతీయ పార్టీ దగ్గర సమాచారం ఉందని బన్సాల్ కామెంట్స్ చేశారు. మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా 30 రోజుల పాటు ప్రతి నాయకుడు ప్రజల్లోనే ఉండాలని ఆయన ఆదేశించారు. నేతలు వారి స్థానిక లోకల్ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. గారిని కోరుతున్నాను, మీ అందరికీ నేరుగా ఈ సమాచారం పంచుకోవడం కోసం ఈ విధంగా అందరినీ కూడా. ఇక కేసీఆర్ కుటుంబం నుంచి 2-3 జైలుకెళ్లడం ఖాయమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా 1 నెలలోనే జరుగుతుందని ఆయన బాంబు పేల్చారు. రేవంత్ రెడ్డిని కొత్త బిచ్చగాడిగా అభివర్ణించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు వలసవాది అని, ఆయన తమలాంటి వాళ్లను కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు.